తెలుసు కదా, రీసెంట్గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ముఖ్యంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ ఎమ్మెల్యేలు అయితే ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే సిద్ధమవుతున్నారు. బుచ్చే చౌదరిగా ప్రొటెం స్పీకర్గా అయ్యన్న పాత్రను అయితే నియమిస్తారని అయితే వార్తలు అయితే వస్తున్నాయి. బుచ్చే చౌదరిగా ఆల్రెడీ ప్రొటెం స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఆయన అందరిలో సీనియర్ నాయకుడు కాబట్టి. అయితే రీసెంట్గా ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే టీడీపీ మరియు జనసేన నాయకులు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచేందుకేసి ప్లాన్ గీశారని అయితే మనకైతే అర్థమవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈసారి మాజీ సీఎం జగన్కి ఎలాంటి ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యే. ప్రతిపక్ష స్థానంలో జనసేన ఉంది. ఇప్పుడు సాధారణంగా ప్రతిపక్ష స్థానం వస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి ఒకవైపు మొత్తం సీటింగ్ అయితే కేటాయిస్తారు. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి ఆయనైతే ఒక సాధారణ వ్యక్తిలాగా ఎక్కడో వెనక సీటుల్లో ఆయనకి సీటు కేటాయించేటట్లయితే వాళ్ళైతే భావిస్తున్నారని అయితే వార్తలు వస్తున్నాయి. ఇలా సీట్లు కేటాయించడం వల్ల జరిగేది ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని మానసికంగా కుంగుదల చేయాలి, ఆయన యొక్క స్థైర్యం మీద దెబ్బ కొట్టాలని అయితే వాళ్ళైతే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన సాధారణ ఎమ్మెల్యేలతో కలిపి ఎక్కడో ఒక చివరన కూర్చోబెట్టేందుకైతే ప్లాన్ చేస్తున్నట్లయితే వార్తలు, అందులో భాగంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ను కూడా ఏర్పరుస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సీటు కేటాయిస్తే బాగుంటుంది అనేది.